విశ్వాస జీవితానికి మాత్రమే కాదు, మన జీవితానికి పునాది అయిన కొన్ని విషయాలు. మనం ఏదైనా మన దేశాన్ని విడిచి వేరొక దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు అత్యంత ప్రాముఖ్యమైన డాక్యుమెంట్ ఏంటంటే పాస్పోర్ట్. ఆ దేశంలో మనం మన గుర్తింపు కావాలన్నా, మన గుర్తింపు తెలియాలన్నా, లేకపోతే మనం ఏ దేశానికి చెందిన వారమో అనే ప్రశ్నకు జవాబైనా అక్కడ మన పాస్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది. పాస్పోర్ట్ మనకు మన యొక్క పౌరసత్వాన్ని ఇవ్వదు, కానీ పౌరసత్వాన్ని గుర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మన పాస్పోర్ట్ మనకి పౌరసత్వాన్ని ఇవ్వడం లేదు, మన పౌరసత్వాన్ని గుర్తిస్తుంది. దేవుడు సమస్త మానవాల్ని ఒక్కొక్క ప్రదేశంలో ఆయన జన్మింపజేశారు. అయితే మనము ఈ దేశానికి చెందిన వారము అని గుర్తింపుని ఆ పాస్పోర్ట్ మనకిస్తుంది. బైబిల్ స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే మన సిటిజన్షిప్, మనము ఏ దేశానికి చెందిన వారం అంటే మన పౌరస్థితి పరలోకమందున్నది. అయితే ఆ పౌరస్థితిని మనం గుర్తించగలిగేది ఎట్లా? మన పాస్పోర్ట్ ఏంటి? ఆ పౌరస్థితిని ఎవరు మార్చలేరు, ఎవరు దాన్ని ఇవ్వలేరు. కేవలం మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఔదార్యంగా మనకి బహుమానంగా ఇచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ, మరొక మాట ఏం రాయబడి ఉందంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, ఇంకొక ఫుట్ నోట్ ఏమన్నదంటే, ఒకడు పైనుండి జన్మించితేనే కానీ. తిరిగి జన్మించుట, క్రొత్తగా జన్మించుట మరియు పైనుంచి జన్మించుట అంటే అసాధారణంగా దేవుని యొక్క సహాయం ద్వారా తిరిగి జన్మించటం, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించటం. ఇది మానవ సృష్టి కాదు. ఒక వ్యక్తి రక్షించబడేది ఒక వాగ్దాటి వల్ల, లేకపోతే భావోద్వేగం వలనో, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవడం వలనో కాదు. ఒకడు పైనుంచి జన్మించితేనే. ఇది సూపర్ న్యాచురల్ వర్క్, ఇది దేవుని యొక్క కార్యం. అందుకే మనం ఎవరిని రక్షించలేం. రక్షణ గురించి తెలియచేయగలం, కానీ రక్షణ కార్యం అనేది పరిశుద్ధాత్ముడు ఆయన జరిగిస్తాడు. ఇట్ ఈస్ ఎ సూపర్ న్యాచురల్ వర్క్. ఏ విధంగా అయితే మనం ఈ భూలోక పౌరసత్వం, నేను భారతదేశానికి చెందిన వాడినని నేను నిర్ణయించుకోలేదు, నేను ఇక్కడ పుట్టాను. అలాగే ఆత్మ ద్వారా తిరిగి జన్మించడం కూడా నేను నిర్ణయించుకునేది కాదు. ఇట్ ఈస్ సెకండరీ, ఇట్ ఈస్ ప్రైమరీలీ గాడ్స్ వర్క్. దేవుడు ఒక వ్యక్తిని తిరిగి జన్మింపజేయాలి. కానీ నేను ఏ దేశానికి చెందిన వాడినో నా పాస్పోర్ట్ ఏ విధంగా గుర్తిస్తుందో, నువ్వు దేవునికి చెందిన వాడువో లేదో కూడా గుర్తించగలిగిన దేవుని ఒక కార్యం ఉంది. ఎవరు ఒక వ్యక్తిని తిరిగి జన్మింప చేయలేరు, కానీ తిరిగి జన్మించిన వ్యక్తిని గుర్తించడం సాధ్యం. ఆ యొక్క ఎంబసీ మనకి ఏ విధంగా అయితే పాస్పోర్ట్ ఎంబసీ ఇస్తుందో, ఇండియన్ ఎంబసీ, వేరొక దేశంలో ఉండే ఇండియన్ ఎంబసీ, ఒకవేళ మనం వేరొక దేశానికి వెళ్ళి అక్కడ మన గుర్తింపుని మనం పోగొట్టుకున్నట్లయితే, అంటే మన పాస్పోర్ట్ని మనం మిస్ అయినట్లయితే, వెంటనే ఎక్కడికి వెళ్తాం? మన దేశం కాని దేశం. ఒకవేళ నువ్వు పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? నీకు పాస్పోర్ట్ లేని కారణాన, నీ గుర్తింపు లేదు కనుక నిన్ను చెరసాల్లో వేస్తారు.
కానీ వారు ఒక్క సలహా ఇస్తారు, అదేంటంటే నువ్వు త్వరగా వెళ్ళి మీ ఎంబసీకి వెళ్ళు. అంటే ఈ దేశంలో మీ మీ యొక్క ప్రతినిధులుగా ఉన్నవారు ఉన్నారు, మీ అంబాసిడర్స్ ఉన్నారు, మీ ఎంబసీ ఉంది. అక్కడికి వెళ్ళినట్లయితే వారు సహాయం చేస్తారేమో. ఒకవేళ మన దేశం కాని దేశం వెళ్ళామనుకుందాం, అక్కడ మన పాస్పోర్ట్ కోల్పోతే మనం ఇండియన్ ఎంబసీకి వెళ్ళినట్లయితే వారు మనకు సహాయం చేస్తారు. మనం నిజంగా భారతదేశానికి చెందిన వారైతే మన గుర్తింపుని ఎలా అయినా సంపాదించి వారు ప్రింట్ తీసి డూప్లికేట్ కాపీ మనకిస్తారు. ఇవ్వగలిగిన అధికారం వాళ్ళకు ఉంది. దీన్నే ఎంబసీ అని అంటారు. అలాగే తిరిగి జన్మించిన మనం, రక్షింపబడిన మనం, మరియు ఎవరి శక్తి ద్వారా కాక కేవలం దేవుని శక్తి ద్వారా తిరిగి జన్మించిన మనము, మన గుర్తింపు లోకానికి, వాట్ ఈజ్ అవర్ ఎంబసీ, మనకి పాస్పోర్ట్, మన యొక్క రక్షణ నిశ్చయతను, మన కన్ఫెషన్ని లోకానికి గుర్తించగలిగిన వారు ఎవరు? మత్తయి సువార్త 16వ అధ్యాయము. 2 వారాల క్రితం మనం ఈ వాక్య భాగాన్ని ధ్యానించాం. అయితే ఈ వాక్య భాగంలోని 2వ భాగాన్ని మనం చూస్తూ ముందుకు వెళ్దాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగింది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్ యోనా కుమారుడు అయిన సీమోను, నీవు ధన్యుడువు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఇందాక మనం ధ్యానించినట్లు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అవి పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నత జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఆయన మీ యొక్క లేఖనాలను చదివి మరియు ధ్యానించిన ఉండగా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ కుమారుని జీవితమును మరియు ఆయన సిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానిస్తూ ప్రభువా, తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఆత్మ సహాయం ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి మరియు మా జీవితాన్ని కట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వాక్య భాగం యొక్క నేపథ్యం ఇంతకుముందు మనం చూసాం. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి ప్రభు వచ్చినప్పుడు ప్రభు ఒక ప్రశ్న అడిగారు తన శిష్యులను. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడిగారు. అప్పుడు కొందరు ఏమన్నారంటే, బాప్తిస్మమిచ్చి యోహాను తిరిగి వచ్చాడేమో, హేరోదు శిరచ్ఛేదనం చేయించిన బాప్తిస్మమిచ్చి యోహాను తిరిగి జీవానికి వచ్చాడేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే నీవు చేసే సూచక్రియలు కానీ నీవు అధికారంతో మాట్లాడే విధానంగాని చూసినప్పుడు వారు అలా అనుకుంటున్నారు. కొందరు ఏమనుకుంటున్నారంటే నువ్వు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడవని చెప్పుకొనిచున్నారు. కొందరేమో యేసు ఎవరంటే అద్భుతాలు చేసేవాడు, కొందరేమో యేసు ఎవరంటే నిమ్న జాతులకు చెందినవాడు, ఆయన భారతదేశంలోని కొన్ని తక్కువ కులాల వారు ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఈ దేవతలు వారికి నచ్చక మిషనరీలు వచ్చినప్పుడు ఆ దేవతలను వారు ఏర్పాటు చేసుకున్నారు. కొందరేమో యేసు ఎవరంటే మంచి బోధకుడు, ఆయన ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు, మంచి బోధకుడు. కొంతమంది ఏమంటున్నారంటే ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన నీకు డబ్బులు ఇచ్చేవాడు,
వెంటనే ప్రభు శిష్యుల వైపు చూసి, మరి మీరేమనుకుంటున్నారు? నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పారు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, లివింగ్ సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ ద మెస్సయా. పేతురు ఏమన్నాడంటే, నీవు దేవుని కుమారుడు, యు ఆర్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫ్లెష్. నీవు సమస్తాన్ని కలుగు చేసిన దేవుడివి, నీవు మానవ రూపాన ఈ లోకంలోనికి వచ్చిన దేవుని కుమారుడు. మరియు లేఖనాలన్నీ స్పష్టంగా ఎదురు చూసిన అభిషక్తుడివి, మెస్సయ్యవి. నీకోసమే ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తూ ఉన్నారు, లోకమంతా ఎదురు చూస్తుంది. యు ఆర్ దట్ వన్ అని పేతురు చెప్పాడు. పేతురు, నీవు స్వస్థపరచడానికి వచ్చావనో, లేకపోతే నీవు అద్భుతాలు చేయడానికి వచ్చావనో, లేకపోతే నీవు కొంతమంది కోసం వచ్చావనో, లేకపోతే మరొకటి ఇవ్వడానికి వచ్చావనో, లేకపోతే నీ సన్నిధికి వెళ్తే కొంచెం సేపు సమాధానంగా ఉంటుందనో చెప్పలేదు. యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. దాన్ని ఏమంటారంటే కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలు ఎంత బలమైనదంటే, ఆ ఒప్పుకోలు మీద తన జీవితాన్ని కట్టుకోవడానికి, తన జీవితాన్ని మొత్తం కేంద్రీకరించడానికి సరిపడా ఒప్పందం, ఒప్పుకోలు. ప్రభువు వెంటనే ఒక మాట అంటున్నారు, మనం ఇంతకుముందు కూడా ధ్యానించాం. మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను. అంటే కొద్ది దినాలు అయిన తర్వాత పేతురుని కింద పెట్టి పైన దేవుడు ఒక మందిరాన్ని కడతాడని అర్థం కాదు. పేతురు మీద, లేకపోతే ఈ బండ మీద కడతానన్న మాటకు అర్థం ఏంటంటే, ఈ ఒప్పుకోలు మీద నేను సంఘాన్ని కడతాను, ఈ కన్ఫెషన్ మీద నా సంఘాన్ని కడతాను, మరియు అపోస్తలులు వేసిన పునాది మీద నా సంఘాన్ని కడతాను. మరియు సంఘం అంటే ఆయన మాట్లాడుతున్నది కట్టడం గురించి కాదు. ఇక్కడ వాడబడిన గ్రీకు పదం ఏంటంటే సంఘమునకు ఎక్లీసియా. దాని భావం ఏంటంటే బయటకు పిలువబడిన వారు. ఎక్ అంటే గ్రీక్లో ఏంటంటే బయటకు, కలీసియా అంటే కాల్డ్. హిందీలో కలీసియా అంటారు చర్చ్ని కొన్నిసార్లు. బయటకు పిలువబడిన వారు. ఎక్కడి నుంచి? లోకం నుంచి పిలువబడిన వారు. అందుకే పౌలు ఏమంటాడంటే, మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది, మీరు లోకంలో నుంచి పిలువబడ్డారు. నౌ యువర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటూ ప్రభు ఒక ఉన్నతమైన విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఎవరైతే ఈ ఒప్పుకోలు కలిగి ఉంటారో వారు ఈ పౌరస్థితిని, ఈ పరలోకపు పాస్పోర్ట్ని వారు కలిగి ఉంటారు. మరి ఏ ప్రాతిపదికన కాదు. ఎవరు ఈ పాస్పోర్ట్ కలిగి ఉంటారంటే, ద ఓన్లీ పొసెసర్స్ ఆఫ్ దిస్ పాస్పోర్ట్ ఆఫ్ హెవెన్లీ సిటిజన్షిప్. పరలోకపు పౌరసత్వం యొక్క గుర్తింపు ఎవరు కలిగి ఉంటారంటే, ఎవరైతే ఈ కన్ఫెషన్ చేస్తారో, ఈ ఒప్పుకోలు చేస్తారో, యేసు దేవుని కుమారుడని, మరియు ఆయన అభిషక్తుడని, మరియు ఆయన ద్వారా మాత్రమే రక్షణని, మరియు నా పాపములకు ప్రాయశ్చిత్తము ఆయన మాత్రమే అని విశ్వసించి ఆయనలో వారి సర్వస్వం కనుక్కుంటారో, ఆయనను ప్రభువు అని ఒప్పుకుంటారో వారు మాత్రమే ఈ పాస్పోర్ట్ కలిగి ఉంటారు. అంతేగాని మనం ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం వలనో, లేకపోతే క్రైస్తవ నేపథ్యం కలిగి ఉండటం వలనో, లేకపోతే పరిచర్య చేయడం వల్లనో, లేకపోతే వాక్యం బోధించడం వల్లనో కాదు. అందరికీ ఓన్లీ వే, ఒకే విధానం ఏంటంటే ఈ పాస్పోర్ట్ కలిగి ఉండడానికి యేసు ప్రభువు అని ఒప్పుకోవడం. యేసు ప్రభువు అని ఒప్పుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. యేసు ప్రభువు అని ఒప్పుకుంటే ఆయన నాకు రాజు అయితే, ఆయన నా పాపాన్ని నాకు తెలియచేస్తాడు, నేను ఒప్పుకుంటాను.
ఆయన నా జీవితానికి ప్రభు అయితే ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకుంటాను. మొదటి స్టెప్ ఏంటంటే, పైనుంచి తిరిగి జన్మించడానికి, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించడానికి మొదటి అడుగు ఏంటంటే ఈ విశ్వాస సత్యాన్ని తెలుసుకోవడం. అదేంటంటే, మనలను మనం రక్షించుకోలేం. మనం జన్మతః పాపులం. మనల్ని రక్షించడానికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ఆయన మన పాప శిక్ష భరించి సిలువలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచారు. కేవలం విశ్వాసం ద్వారా నీ పాపమునొక శిక్ష ఆయన సంపూర్తిగా భరించాడు. కేవలం విశ్వాసం ద్వారా, ప్రభువా నా శిక్ష నువ్వు భరించావు అని విశ్వసించిన వారిని నూతన పౌరసత్వానికి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. న్యూ సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్. మొదటిది కన్ఫెషన్, విశ్వాసపు ఒప్పుకోలు. రెండవది, ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క ఒప్పుకోలు చేస్తావో, అంటే ఒప్పుకోవాలంటే కేవలం నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు. నోటితో ఒప్పుకోవాలంటే మొదటగా అంతరంగిక క్రియ జరగాలి. అందుకే మనం చెప్పేది ఏంటంటే బాప్తిస్మం ద్వారా రక్షించబడం. చాలామంది కొన్నిసార్లు క్రైస్తవుల్ని అడుగుతున్నప్పుడు, మీరు రక్షణ పొందారా అని అంటే, నేను ఇంకా బాప్తిస్మం పుచ్చుకోలేదని అంటారు. బాప్తిస్మము ద్వారా ఒక వ్యక్తి రక్షించబడడు. అంతరంగికమైన విశ్వాసం ద్వారా రక్షించబడతాడు. ఎందుకు నేను ఇవి పునాది విషయాలని చెప్తున్నానంటే, ఈ సత్యాల్లో మనం లోపభూయిష్టంగా ఉన్నట్లయితే మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. మన విశ్వాసం ద్వారా, ఆంతరంగిక విశ్వాసం ద్వారా, కేవలం విశ్వాసం ద్వారా మనం రక్షించబడుతున్నాం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అయితే ఈ విశ్వాసం, ఇప్పుడు మనం చెప్పినట్లు, నా పౌరస్థితి విశ్వాసం ద్వారా పరలోకమందు స్థిరపరచబడుతుంది, కేవలం విశ్వాసం ద్వారా. అయితే లోకానికి నేను తెలియజేయాలని ప్రభువు చెప్తూ ఉన్నాడు. నా పౌరస్థితిని, నా పాస్పోర్ట్ని, ఇదిగోండి నేను భారతదేశానికి చెందిన వాడిని, నేను ప్యారిస్లో ఒలింపిక్స్ చూడటానికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకడైనా ఉండొచ్చు. మై పాస్పోర్ట్, మై ఐడెంటిటీ ఈజ్ ఇండియా, ఐఎమ్ ఎన్ ఇండియన్. అలాగనే మన విశ్వాస జీవితంలో కూడా నా పౌరస్థితి పరలోకమందున్నది, ఇదిగోండి పాస్పోర్ట్. ఏంటి? నేను విశ్వాసం ఉంచాను. నీ విశ్వాసం నాకు కనిపించడం లేదు కదా, అయితే నేను ఒక పని చేస్తాను. ఆయన లోకంలో నుంచి నన్ను పిలిచాడు కదా, దేవుని యొక్క సహవాసంలో నేను చేర్చబడతాను. ఎలాగూ? బాప్తిస్మం తీర్మానం ద్వారా. అందుకే బాప్తిస్మం చాలా ప్రాముఖ్యమైంది. నీ ఆంతరంగిక విశ్వాసం లోకానికి తెలియదు. ఎప్పుడైతే ఏ దినానైతే నువ్వు బాప్తిస్మం ద్వారా నీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావో, నౌ యు ఆర్ మేకింగ్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్. నేను ఒక స్టేట్మెంట్ చేస్తున్నాను. అదేంటంటే, అవును ప్రభువు నన్ను రక్షించాడు, నా అంతరంగికమైన విశ్వాసాన్ని బహిర్గతం చేస్తున్నాను. ఒకప్పుడు నేను లోకానికి చెందిన దాన్ని, ఒకప్పుడు లోకానికి చెందిన వాడిని, ఇప్పుడు క్రీస్తు ద్వారా నేను రక్షింపబడ్డాను, ఆయనతో కూడా మృతుడనై తిరిగి లేచాను అని లోకానికి బహిరంగంగా సాక్ష్యం చెప్తున్నావు. అందుకే బాప్తిస్మం అనేది బైబిల్లో ఒక్క సందర్భంలో తప్ప అన్ని సందర్భాల్లో సంఘ బిడ్డల సమక్షంలో జరిగిందే. అది నీ విశ్వాసాన్ని ఒప్పుకుంటూ ఉన్నావు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈ ఉదయకాల సమయంలో అంతరంగికమైన విశ్వాసం మాత్రమే కాదు, మరియు బాప్తిస్మ తీర్మానం ద్వారా నీ విశ్వాసాన్ని బహిర్గతం చేసి ఇప్పుడు నీ పాస్పోర్ట్ని డిక్లేర్ చేస్తున్నావు. ఇదిగో దిస్ ఇస్ మై పాస్పోర్ట్. మరి ఎవరు గుర్తించాలి? ఇక్కడ ఒక మాట రాయబడింది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. అందుకు యేసు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరియు ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును,
భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇప్పుడు అక్కడ పేతురు అనే మాటకు సంఘము అని పెడదాం. మరియు నీవు సంఘము, పాతాళ లోకపు ద్వారము దాని ఎదుట నిలువనేరవు. సంఘము భూలోకమందు దేన్ని బంధించునో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పునో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే ఆ దినం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పేతురుకి అపోస్తలుకి చెప్తూ ఉన్నారు. తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఆయన సంఘానికి ఇస్తూ ఉన్నాడు అధికారం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను. మరి పేతురికి ఇచ్చిన తాళపు చెవి ఏంటి? రోమన్ కథోలిక్లు ఏం నమ్ముతారంటే పేతురికి ఆ తాళపు చెవులు ఇచ్చారు. ఆ తర్వాత పేతురు ఆయన చివరి దశలో మరొక వ్యక్తికి ఇచ్చారు. ఆ తర్వాత మరొక వ్యక్తికి ఇచ్చారు. ఆ తర్వాత మరొక వ్యక్తికి ఇచ్చారు. ఈ దినం ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసా? వారి ప్రకారం పోపు దగ్గర ఉన్నాయి. అందుకే పోపుకి హీ హ్యాస్ సుప్రీం అథారిటీ. అయితే ఆ ఆలోచనలో లోపభూయిష్టం ఏంటంటే ప్రభువు మాట్లాడుతున్నది సంఘమునకు అధికారాన్ని ఇచ్చాడు. ద చర్చ్, సంఘము, ఇట్ ఈస్ అన్ ఎంబసీ. సంఘము ఎవరు నిజమైన ఒప్పుకోలు కలిగి ఉన్నారో గుర్తించడానికి ఒక ఎంబసీ. సంఘము ఒక వ్యక్తిని రక్షించడం లేదు. నిన్నటి దినాన మేము సువార్తకు వెళ్ళాం, సువార్త ప్రకటించడానికి. సువార్త తెలియచేస్తాం, ప్రకటిస్తాం, రక్షించబడిన వారిని గుర్తిస్తాం. కానీ సంఘము ఒక వ్యక్తిని రక్షించలేదు. ఇందాక మనం చూసాం, పరలోకమందు నా దేవుడు, నా తండ్రి నీకు ఈ విషయం తెలియచేస్తే తప్ప ఏ మనుషుడును నీకు తెలియచేయలేదు, ఏ నరుడును నీకు తెలియచేయలేదు. ఒక వ్యక్తి రక్షించబడేది పరిశుద్ధాత్మని ద్వారా. ఆయన ఒప్పింపజేస్తాడు క్రీస్తు నిమిత్తం. అయితే సంఘం ఏం చేస్తుందంటే, తాళపు చెవి అంటే ఏంటంటే ఈ వ్యక్తి దేవునికి చెందినవాడు అని గుర్తిస్తుంది. సంఘం గుర్తిస్తుంది. ఏ వ్యక్తికి ప్రభు ఆ యొక్క అధికారాన్ని ఇవ్వలేదు. అక్కడ పేతురుకి రిప్రజెంటేటివ్గా ఇచ్చాడు, అపోస్తలులకి రిప్రజెంటేటివ్గా ఇచ్చాడు. ఈ దినం దేవుడు సంఘానికి ఇచ్చాడు. అందుకే సంఘము విలువైనది. ఒక వ్యక్తి ఆంతరంగికంగా విశ్వాసం ఉంచినట్లయితే, బ్రదర్, సిస్టర్, మీరు నిజంగా విశ్వాసం ఉంచారు, మీరు రక్షణ సువార్తను అర్థం చేసుకున్నారు. నౌ నెక్స్ట్ స్టెప్ ఈస్ మీరు బాప్తిస్మం తీసుకుని మీ ఆంతరంగికమైన విశ్వాసాన్ని బహిర్గతం చేయండి. ఇట్ ఈస్ వన్ టైం ప్రాసెస్. మూడవదిగా ప్రభువు బలలో చేయి వేస్తూ ఉండాలి. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ సబ్మిషన్ టు ది అథారిటీ ఆఫ్ క్రైస్ట్. అంతే, సింపుల్. దిస్ ఈస్ వాట్ చర్చ్ ఇస్. ఇది సంఘం అంటే. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇవ్వడం అంటే ఏంటంటే, తాళపు చెవులు ఎవరి దగ్గర ఉంటే వారి ద్వారానే లోపలికి ప్రవేశిస్తారు. అంటే ఒక విధంగా ఎవరు దేవునికి చెందినవారో సంఘం ప్రకటిస్తుంది, గుర్తిస్తుంది. అందుకే కొరింథీ మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనా ఉండదు. పన్నెండవ వచనం, వెలుపలికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలువేయడి. ఒక వ్యక్తి అట
తన తల్లి సమానురాలతో వ్యభిచారంలో జారత్వంలో ఉన్నాడంట. పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే, అతని ఒప్పుకోలు సరైనది కాదు. ఈ డస్ నాట్ బిలాంగ్. సంఘంగా మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. అది పరలోకపు తాళపు చెవులు ఇవ్వడం అంటే. మరియు వ్యక్తిగత నిర్ణయం కాదు. నేను పాస్టర్ కదా, నేను నిర్ణయిస్తాను ఎవరు దేవునికి చెందినవారో ఎవరు దేవునికి చెందినవారో కాదు. సమాజంగా, సంఘంగా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అండ్ గాడ్ ద గాస్పల్. ఏ విశ్వాసాన్ని అయితే మనం నమ్ముతున్నామో ఆ విశ్వాస గుంపునకు చెందిన వారమని సంఘాన్ని గాడ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం, సువార్తను ప్రొటెక్ట్ చేయడం. అందుకే 18వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడుతూ అంటారు, 15వ వచనం, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసినట్లా నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము. అతడు నీ మాట విననేలా నీ సహోదరుని సంపాదించుకుంటాయి. అతడు విననేలా 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు విననేలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతడు నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొను. మరొకసారి ఈ మాట మాట్లాడుతున్నారు ప్రభు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువు తెలియజేసిన ఒక ఉన్నతమైన పాఠం ఏంటంటే, సువార్తను అంగీకరించిన వారు దేవునికి చెందిన వారుగా జీవించాలి. ఒక వ్యక్తి అలాగూ లేనట్లయితే దేవుడు ఎంత ఔదార్యం కలిగిన వాడంటే ఆ వ్యక్తిని సరిచేసి సహవాసంలో సమకూర్చడానికి ఆయన ఒక్క ఎక్సలెంట్ ప్రణాళిక ఆయన చేశారు. ఎందుకనంటే రక్షింపబడిన వారు ఏ ఒక్కరూ కూడా పరిపూర్ణులు కాదు. ప్రతి ఒక్కరిలో దోషం ఉంటుంది. బాప్తిస్మం తీసుకుని మునిగి లేచిన వెంటనే మనం పరిపూర్ణంగా పవిత్రులంగా లేవడం లేదు. ఒక ఒడంబడిక చేసుకుంటున్నాం. రక్షింపబడిన పాపులం ఒక దినం పరిపూర్ణమైన పరిశుద్ధులంగా ఆయన తీర్చిదిద్దనై ఉన్నాడు. అయితే ఎవరిలో అయినా పాపం ఉన్నట్లయితే ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే వ్యక్తిగతంగా మాట్లాడాలి. ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. వ్యక్తిగతంగా వెళ్ళి నువ్వు చేస్తున్నది పాపం, నీ యొక్క వైవాహిక జీవితంలో పాపం ఉంది, ఇది సరిచేసుకో. లేకపోతే నీ యొక్క దేవునికి విరుద్ధమైన జీవితం ఈ విషయంలో నీకు ఉంది, వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడాలి. కానీ జనరల్గా విశ్వాసులు చేసేది ఏంటంటే ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడు, వాల్ పోస్టర్లు వేస్తారు, బయట మాట్లాడతారు లోకంతో, లేకపోతే ఇతర సంఘ బిడ్డలతో మాట్లాడతారు. The best way is to go directly to that person and gently teach with the purpose of restoration. చాలామందికి ఏంటంటే ఇది ఒక క్రీడ అన్నమాట. మేము మీకన్నా బెటర్, బాగున్నామని తెలియజేయడం కోసం చెప్పాలనుకుంటారు. నో, నాట్ ఫర్ దట్ పర్సన్. ఇఫ్ యూ జెన్యున్లీ లవ్, నీ తోటి సహోదర సహోదరిని నిజంగా ప్రేమించినట్లయితే, ఆ వ్యక్తి సువార్తకు తగినట్టుగా జీవించినట్లయితే, నువ్వు నిజంగా ప్రేమించినట్లయితే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి సున్నితంగా బోధించడం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ప్రభు నేర్పించింది ఏంటంటే, కొంతకాలం చూస్తావు అతడు వినటం లేదు, ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి వినడం లేదు. అప్పుడు ఎవరైనా ఇద్దరి సహాయం తీసుకొని
ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తావు. లేకపోతే ఒక వ్యక్తి సహాయం తీసుకుని, ఇక్కడ ప్రభు అన్నారు, అతడు వారి మాటలు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు. అయితే దీనిలో కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఇవి వారి దృష్టిలో పాపాలు కాబట్టి అందరి దృష్టిలో పాపం అని అనుకుంటారు. వీ హ్యావ్ టు బి వెరీ క్లియర్. ఆ పాపము బహిర్గతమై, ఆ పాపము సంఘానికి మరియు లోకానికి అది హాని చేసేదైతే, ఇక్కడ చెప్పబడిన పాపం ఎలాంటిదంటే, కొరింథీ మొదటి పత్రికలో జారత్వం కూడా టు ద నెక్స్ట్ లెవెల్ డేంజరస్. పులిసిన పిండితో దాన్ని కంపేర్ చేశాడు. అలాంటి విషయాల్లో ఆ వ్యక్తితో తెలియజేయాలి, మాట్లాడాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, చాలాసార్లు వ్యక్తిగతంగా ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు, దావీదుతో ఏ విధంగా అయితే నాతాను మాట్లాడాడో, చాలాసార్లు ఇట్ కన్ఫ్రాంట్స్ ద పర్సన్. ఆ వ్యక్తిని తిరిగి సమకూర్చడానికి సహాయం చేస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి చెప్పినప్పుడు వినకపోతే, ఇద్దరితో వెళ్ళి చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ విషయం వినవచ్చు. అప్పటికీ వినకపోతే చివరిగా ప్రభు ఏమంటున్నాడంటే, అతడు వారి మాటయు వినేళ్ళ ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినేళ్ళ అతడు నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకున్నాము. అప్పుడు సంఘం ముందు చెప్పమన్నాడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, ద రోల్ ఆఫ్ చర్చ్ ఈజ్ టు రికగ్నైజ్ హూ ఆర్ ద రియల్ కన్ఫెసర్స్ ఆఫ్ ఫెయిత్. నిజమైన విశ్వాసపు ఒప్పుకోలు ఎవరు కలిగి ఉన్నారో. ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమంటారంటే, స్వనీతి బ్రదర్, ప్రభు ఎవరిని జడ్జ్ చేయొద్దన్నాడు కదా, ఎవరికి తీర్పు తీర్చొద్దన్నాడు కదా, కానీ ప్రభువే ఈ మాట చెప్తున్నాడు కదా. ఎందుకు? ఇది సమకూర్పు విషయం, నీ ఆత్మీయ జీవితం విషయం. నువ్వు భ్రష్టత్వంలోనికి వెళ్ళకుండా, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. మరియు ఒక వ్యక్తి పశ్చాత్తాపడటం లేదు అన్నప్పుడు మాత్రమే. ఇదొక టాయ్ కాదు, ఒక వ్యక్తిని నిందించడానికి, దూషించడానికి. అందుకే ఒక మాట ఉంటుంది గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, మొదటి వచనం, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అటివానిని మంచి దారికి తీసుకొని రావలెను. కరెక్షన్ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, రియల్ కరెక్షన్ ఈజ్ గుడ్ ఫర్ అస్. అదే సమయంలో సరిచేసే విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది, చాలా సున్నితంగా నెమ్మదిగా ఉండాలి. కారణం, ఇక్కడ ఒక మాట రాయబడింది, అదే శోధనలో నేను పడుదునేమో. బీ వెరీ వైజ్ అండ్ బీ వెరీ స్లో ఇన్ కరెక్టింగ్ అదర్స్. దేనిలో వేగంగా ఉండాలంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి. ఇతరుల్ని కరెక్ట్ చేయడానికి వెరీ స్లో అండ్ వెరీ కాషియస్. మరియు అప్రాముఖ్యమైన విషయాల గురించి కాదు మనం సరిచేయాల్సింది, నాట్ అబౌట్ అన్ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మరియు చేయాల్సిన ప్రొసీజర్ ఏంటంటే సంఘమునకు ఆ వ్యక్తిని అప్పగించాలి. ఎందుకంటే చర్చ్ ఈజ్ ద ఎంబసీ. ఆ వ్యక్తి పాస్పోర్ట్ని ధృవీకరించేది ఎవరంటే సంఘము. సంఘం అంటే కాపరి కాదు. సంఘం అంటే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఎవరు సంఘం? మరి మనం ఇక్కడ కూడుకుంటున్నాం, కొన్నిసార్లు ఆదివారం సాయంత్రం అక్కడ కూడుకుంటున్నాం, అక్కడ చాలామంది వస్తున్నారు. హూ ఈజ్ ద చర్చ్? దట్ ఈస్ ద క్వశ్చన్ బిఫోర్ అస్. మరి ఎవరు సంఘము?
ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, రియల్ కన్ఫెషన్, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగుబడతారో, మరియు ఒక స్థానిక సంఘముతో ఒడంబడిక చేసుకుంటారు. నా వివాహాన్ని ధృవీకరించేది, మ్యారేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? వివాహంలో దండలు మార్చుకోవడం కాదు, రింగులు మార్చుకోవడం కాదు, మై కవనెంట్, నా ఒడంబడిక, నేను చేసే ప్రమాణం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సహవాసం కూడా అలాంటిదే. మన విశ్వాస జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది, రక్షింపబడిన మనము ఒక ఒడంబడిక చేసుకోవాలి. నేను ఈ స్థానిక సంఘానికి చెందినవాడిని, ఐ బిలాంగ్ టు దిస్ చర్చ్. ఉదయకాల సమయంలో నువ్వు రక్షింపబడి నీ ఒప్పుకోలు, నిజమైన పశ్చాత్తాపము ఒప్పుకోలు కలిగి, మరియు బాప్తిస్మ తీర్మానం ద్వారా నీ విశ్వాసాన్ని ప్రకటించి ప్రభు బలలో చేయి వేస్తూ ఆయన సంఘంగా కట్టుబడటం. దేవుని దృష్టిలో ఇది మన జీవితాల్లో మన ఆధార్ కార్డు కంటే, పాస్పోర్ట్ కంటే, డ్రైవింగ్ లైసెన్స్ కంటే, మరన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ సంఘ ఒడంబడిక, నీ సంఘ సభ్యత్వం. చాలా సంఘాల్లో సభ్యత్వం ఉంటుంది. నేను కూడా దక్షిణ ఇండియా సంఘంలో ఎదిగాను. ఇయర్కి లాస్ట్ వారంలో మెంబర్షిప్ ఫీజు కట్టేవాళ్ళం వెళ్ళి. ఇంకా మన ఇంట్లో ఏ ప్రోగ్రామ్ అయినా పాస్టర్ గారు వస్తారు, ప్రార్థన చేసి వెళ్తారు. అది కాదు సభ్యత్వం అంటే. సభ్యత్వం అంటే రుసుము చెల్లించేది కాదు, లేకపోతే ఇది ఒక క్లబ్ కాదు. సభ్యత్వం అంటే నేను ఈ సంఘమునకు చెందినవాడిని, సార్వత్రికంగా నేను దేవుని సంఘానికి చెందినవాడిని, ప్రపంచంలోని విశ్వాసులందరూ నా సహోదరులే. అయితే స్థానికంగా నేను ఈ సహవాసానికి చెందినవాడిని అని ఒప్పుకోవడం. ఎందుకు అది ప్రాముఖ్యమైన విషయం అంటే, అపోస్తుల కార్యములు, నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 2,000 సంవత్సరాల క్రిందట దే వర్ టేకింగ్ నంబర్స్. 3,000 మంది, 3,500, 3,600. వారు ఎవరు దేవునికి చెందినవారో ఆ దినమే గుర్తించారు. వారందరూ ఏం చేస్తున్నారంట? అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన సహవాసమందును ఎడతెగక ఉండిరి. మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. యు హ్యావ్ టు బి సబ్మిసివ్ టు ద లీడర్షిప్ ఆఫ్ చర్చ్. మరియు వీరు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు, మరియు వారు ఆత్మలను కాయుచున్నారు. కాపరిగా ఎవరి ఆత్మకు లెక్క చెప్పాలి? నేను చాలాసార్లు మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను. బయట చాలామంది వస్తారు. వారి ఆత్మలన్నిటికీ నేను లెక్క ప్రభు యొద్ద అప్పచెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎవరైతే స్థానికంగా దేవుని యొక్క సహవాసంగా, దేవుని ప్రజలుగా రక్షింపబడిన వారై సహవాసంగా ఉంటారో, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అందుకే ఆత్మలను కాయుచు కాపరులుగా వి ప్రే ఫర్ యు. ఉదయకాలం పేరున
ఎవరైతే సహవాసానికి అంటుకట్టబడి ఉంటారో వారి నిమిత్తం ప్రార్థన చేస్తాం, మరియు వారి జీవితాల్లో ప్రతి విషయం గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఒక దినం ప్రభు నన్ను అడుగుతాడు. అందరి గురించి ప్రభు నన్ను అడగడేమో కానీ మీ యొక్క ఒక మాట చూద్దాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరిగా ఉండుడి. మీకు అప్పగింపబడిన వారు, నాట్ ఎవ్రీవన్. అందుకే ఒక విధంగా ఆత్మీయంగా సంఘం విస్తరించాలని కోరుకుంటాం. అదే సమయంలో విస్తరణతో పాటు బహు విస్తారమైన బాధ్యత వస్తుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. కాపరి యొక్క బాధ్యత ఏంటంటే జాగ్రత్తగా పై విచారణ చేయటం. గతించిన వారాల్లో మనం చూసాం, గొర్రె తొట్టిల్లిపోతున్నప్పుడు ముళ్ళ పొదల్లో చిక్కున్నప్పుడు తీసి గాయములు కట్టుట, క్రూర మృగములు తోడేళ్ళు వస్తున్నప్పుడు దాన్ని తప్పించుట కాపరి యొక్క బాధ్యత. కన్సర్న్ కలిగి ఉండట, ఆత్మీయంగా పోషించుట, వాక్యము ద్వారా పోషించుట, ఇది అత్యున్నతమైన డైట్. కాపరి లక్షణం చాలామంది ఏమనుకుంటారంటే, ముఖ్యంగా ఇంటింటికి రోజు వెళ్ళి అందరినీ కబుర్లు చెప్పి వారిని కన్సర్న్ చూపించాలి, ఉండాలి. అవును, నేను ఎప్పుడైనా అవైలబుల్గా ఉండటానికే ప్రయత్నం చేస్తాను. కానీ అత్యంత ఉన్నతమైన బాధ్యత ఏంటంటే ఈ వాక్యాన్ని వక్రీకరణ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించడం కోసం ప్రయాసపడాలి. సంఘ బిడ్డల కోసం ప్రార్థించడానికి ప్రయాసపడాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. మరియు ఎవరి గురించి చేయాలి? ఎవరైతే నేను దేవునికి చెందిన వాడినని వారి పౌరసత్వం పరలోకమందుననేది ధృవీకరించబడుతుందో, ఎట్లాగూ వారి ఒప్పుకోలు ద్వారా, మరియు వారి జీవితం ద్వారా, మరియు బాప్తిస్మ తీర్మానం ద్వారా, మరియు ప్రభు బల్లో చేయవేయటం ద్వారా. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ అనుకోవచ్చు, నేను ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాను ఆత్మీయంగా. అనేక విషయాల్లో ఆత్మీయంగా సరిచేయబడాలి. అవును, నేను అర్థం చేసుకోగలను. నేను అనేక విషయాల్లో సరిచేయబడాలి ఆత్మీయంగా. కానీ మన ప్రభువు నమ్మదగిన వాడు. ఇక్కడ రాయబడింది, ఆయన బల్లో చేయడానికి సిద్ధపడుతున్న మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము, ఆయన స్వరక్తమిచ్చి, ఆయన రక్తాన్నిచ్చి మనల్ని విమోచించాడు. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎ లోకల్ చర్చ్. ఉదయకాల సమయంలో కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడట మానక, ప్రభువు దినము సమీపించున్నది కొలది మరింతగా ఒకరిని ఒకరు రేపుచు. ఇప్పుడు మనకు సందేహం కలగచ్చు, దేవుని సంఘ సహవాసంలో సభ్యునిగా నేను ఏం చేయాలి? మొదటిది, క్రమముగా దేవుని యొక్క సహవాసానికి రావడం. అంటే ఇంపార్టెంట్ రీజన్ ఉంటే ప్రతి వారం 100% అటెండెన్స్, ఐఎమ్ నాట్ డిమాండింగ్ దట్. కానీ సంఘ సహవాసం మన ప్రాధాన్యత అయి ఉండాలి. సంఘముగా కూడుకొనుట మన ప్రాధాన్యత అయి ఉండాలి. ఎందుకనంటే స్కూల్లో కూడా ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. టీచర్స్ ఎప్పుడు, మా టీచర్ ఒక మాట చెప్పేవాళ్ళు, మీరు ఏం చదివినా చదవకపోయినా రోజు బడికి రండి చాలు. బడికి వస్తే 70% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. టీచర్ని అడగని, కావాలంటే చెప్తారు. 70% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నువ్వు ఇంటికి వెళ్ళి బుక్ తీయకపోయినా పర్వాలా, ఫస్ట్ అటెండింగ్. ఆత్మీయంగా కూడా అంతే.
ఫస్ట్ స్టెప్ ఏంటంటే సహవాసానికి క్రమంగా రావడం. ఇక్కడ మనకి రోస్టర్ పెట్టి అటెండెన్స్ చూసి ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు, ప్రతిదినం వస్తున్నారా రావట్లేదా, వి డు నాట్ డూ దాట్. కానీ ఆత్మీయంగా పట్టించుకునేవారు ఒకరినొకరు మనం ప్రశ్నించాలి, మనం అడగాలి, ఎలా ఉన్నారు ఆత్మీయంగా, ఎందుకు రాలేకపోయారు. మరియు అది కాపరి బాధ్యతే కాదు, సంఘ విశ్వాసుల బలపరుచుకొనుట. ఒక వ్యక్తి రావడానికి ఏదైనా ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలు మనం హెల్ప్ చేయడం, ప్రయాణం ఇబ్బందిగా ఉంటే వారికి ప్రయాణం విషయం సహాయం చేయడం, లేకపోతే ఏదన్నా ఆటంకాలు ఉంటే వాటిని మనం తొలగించడానికి సహాయం చేయడం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ చర్చ్ మెంబర్ ఈజ్ టు అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ. రెండవది, సత్క్రియలు చేయడానికి ఒకరినొకరు రేపవలను. గత వారం చూసాం మనం తీతు పత్రిక 3వ అధ్యాయంలో. సత్క్రియలు చేయడం కోసమే ఆయన మనల్ని విమోచించాడు కనుక ఒకరినొకరు సత్క్రియలు చేయడానికి మనం రేపవలను. మూడవది, అలాగ చేయగలమంటే వాక్యమును ధ్యానించడం ద్వారా, వాక్యమును అర్థం చేసుకోవడం ద్వారా. హెల్ప్ అదర్ బిలీవర్స్ టు గ్రో ఇన్ ద లార్డ్ ఇన్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్. ఇలా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రానున్న వారంలో ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ చర్చ్ మెంబర్స్ మనం చూద్దాం. అయితే ఈ ఉదయకాల సమయం ఆయన బలలో సమీపిస్తున్న మనం ఒకవేళ అనుకోవచ్చు, ప్రభువా నీ స్వరక్తమిచ్చి నువ్వు కొన్న సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాను. ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా మీకు ఎంత విలువైనదైతే సంఘము, అంత ప్రియమైనదైతే నాకు కూడా ప్రియమైనదే. నేను కమిట్ అవుతాను సంఘ సహవాసం కోసం. మీతో నా ప్రయాణాన్ని ముందుకి కొనసాగిస్తాను. ప్రార్థన చేసుకుందాం.